హలో హాయ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మైగ్రేషన్ మనకి. సో కరోనా వైరస్ వలన దాదాపు మనకి ఒక 15 crores ఆఫ్ ద పీపుల్ మైగ్రేట్ అయినట్టు ఒక అంచనా. సో అది చూద్దాం. మరి మైగ్రేషన్ ఎందుకు జరుగుతుంది, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద ఫుల్ ఫ్యాక్టర్స్ అండ్ వాట్ ఆర్ ద పుష్ ఫ్యాక్టర్స్. అండ్ 2011 సెన్సస్ ప్రకారం ఇండియాలో మైగ్రేషన్ రిపోర్ట్ ఎలా ఉందని, అవి సెన్సస్ అనేది 2011లో కండక్ట్ చేసినా కానీ మైగ్రేషన్ యొక్క రిపోర్ట్ అంతా కూడా మనకి సో అదంతా రివీల్ చేయడానికి జూలై 2019లో వచ్చింది మనకు మైగ్రేషన్కి సంబంధించి. అది చూద్దాం. సో మైగ్రేషన్ వెన్ ఏ పర్సన్ ఏ గ్రూప్ ఆఫ్ ద కమ్యూనిటీ మూవ్ ఫ్రమ్ ద వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వలసలు అని చెప్తుంటాం కదా. సో ఆ కంట్రీ యొక్క పొలిటికల్ బార్డర్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ బార్డర్స్ కానీ దాటి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం వలసలు అని మైగ్రేషన్ అని చెప్తుంటాం. సో మైగ్రేషన్స్ ఆర్ మేబీ టెంపరీ ఉండొచ్చు, పర్మనెంట్ ఉండొచ్చు, వాలంటరీ కూడా ఉండొచ్చు, రైట్. సో దానికి సంబంధించి చూద్దాం. సో మరి ఇమిగ్రేషన్ అంటే ఏంటిది, ఇమిగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్, ఎక్స్టర్నల్ మైగ్రేషన్, ఇవన్నీ ఏందో చూద్దాం మనం, రైట్. సో ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోని ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్కి మూవ్ అయ్యారనుకోండి, సో దాన్ని ఇంటర్నల్ మైగ్రేషన్ అని చెప్తుంటాం. లేదంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అయినా ఇంటర్నల్, విత్ ఇన్ ద కంట్రీలో మూవ్ అవుతుంది. మనం స్టేట్ తీసుకుంటే విత్ ఇన్ ద స్టేట్, కంట్రీ తీసుకుంటే విత్ ఇన్ ద కంట్రీ. సో ఆ కంట్రీలో మూవ్ అయితే ఏమంటాం మనం, ఇంటర్నల్ మైగ్రేషన్ అంటాం. తెలంగాణ వాళ్ళు తెలంగాణలో మూవ్ అయితే ఇంటర్నల్ మైగ్రేషన్ అంటాం, స్టేట్ వైజ్. అయితే కంట్రీ వైజ్ తీసుకున్నాం అనుకోండి, సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, సో అది ఎక్స్టర్నల్ మైగ్రేషన్. సో మూవింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్ ఇన్ ద న్యూ డిఫరెంట్ స్టేట్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళామనుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటాం. ఒరిస్సా వాళ్ళు తెలంగాణకి రావడం కానీ బ్రిక్స్లో వర్క్ చేయడానికి కోసం, లేకుంటే మహారాష్ట్ర వాళ్ళు వేరే రాష్ట్రానికి షుగర్ కేన్ కల్టివేషన్కి కానీ కాటన్ పికింగ్ కోసం వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా రైట్ అట్లాంటివి. సో ఎమిగ్రేషన్ అంటే ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఏ ఫారిన్ కంట్రీ టు లివ్, వేరే కంట్రీకి అక్కడ బ్రతకడానికి కోసం వెళ్తే మనం ఏమంటాం, సో ఎమిగ్రేషన్ అంటాం మనం. సో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అని యూఎస్ఏ అని చెప్తుంటాం కదా మనం. నెక్స్ట్ ఇమిగ్రేషన్ ద యాక్ట్ ఆఫ్ లీవింగ్ ఆఫ్ ద కంట్రీ టు లివ్ ఇన్ అనదర్. సో మన కంట్రీని వదిలి వేరే కంట్రీకి వెళ్తే దాన్ని ఏమంటాం మనం, ఇమిగ్రేషన్ అంటాం. వేరే కంట్రీకి వెళ్ళి ఎంట్రీ అవ్వడాన్ని ఏమంటాం, ఇమిగ్రేషన్. అండ్ ఆపోజిట్ వర్డ్స్, ఇమిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్, రైట్. నెక్స్ట్ పాపులేషన్ ట్రాన్స్ఫర్ అంటే వెన్ ఏ గవర్నమెంట్ ఫోర్సెస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ రీజియన్, యూజువల్లీ బేస్డ్ ఆన్ ద ఎథ్నిసిటీ కానీ రిలీజియన్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్వాలంటరీ అడ్ ఫోర్స్డ్ మైగ్రేషన్. వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఫోర్స్గా మైగ్రేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మయన్మార్లో తీసుకుంటే రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు. ఆ రోహింగ్యా ముస్లిమ్స్ అనే వాళ్ళు అక్కడ కమ్యూనల్ బుద్ధిస్టులకి ముస్లింలో గొడవడం వల్ల 2 లక్షల మంది రోహింగ్యాస్ ఏం చేశారంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా మయన్మార్ నుంచి సో బయటకు పంపించేసినారు. సో ఇలాంటి వాటిని మనం సింపుల్ ఏమని చెప్పచ్చు, పాపులేషన్ ట్రాన్స్ఫర్ అని చెప్పచ్చు మనం, రైట్. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ద మైగ్రేషన్. సో మైగ్రేషన్కి సంబంధించిన కాజెస్ ఏముంటాయి, ఇది ఎగ్జామ్ పర్పస్ వెరీ ఇంపార్టెంట్. సో మైగ్రేషన్ కాజెస్ ఆర్ ద 2 types. ఒకటి పుష్ ఫ్యాక్టర్స్, రెండోది ఫుల్ ఫ్యాక్టర్స్. పుష్ అంటే మనం పుష్ చేయాలి, మనమే ఒత్తిడి చేయాలని. పుష్ అంటే మనం నెట్టాలి, గట్టిగా నెట్టితే దూరం పోయి పడతారనమాట అలా. సో ఈ పుష్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే చాలా అన్ఎంప్లాయ్మెంట్, మేజర్గా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు, సో అక్కడ ఆ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగనప్పుడు వాడు ఏం చేస్తాడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది వన్ ఆఫ్ ది పుష్ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ పూర్ లివింగ్ కండిషన్, ఆ ప్రాంతంలో సరైన నీటి వసతులు లేకపోవడం కానీ, డ్రింకింగ్ మన ఫ్రెష్ ఎయిర్ లేకపోవడం కానీ, సరైన వైద్య సదుపాయాలు కానీ, విద్యా సదుపాయాలు కానీ ఇవన్నీ లేనప్పుడు ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. పూర్ లివింగ్. పొలిటికల్ టర్మాయిల్, సో అక్కడ ఎప్పుడు పొలిటికల్ గొడవలు జరగడం, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో మాఫియాస్ ఎక్కువ అవడం అంటే పొలిటికల్ టర్మాయిల్. అన్ప్లీజెంట్ క్లైమేట్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. సో అన్ప్లీజెంట్ క్లైమేట్, కోస్టల్ ఏరియా వాళ్ళకి అన్ప్లీజెంట్ క్లైమేట్ కొందరికి పడకపోవడం. న్యాచురల్ డిజాస్టర్స్, ఎప్పుడు సునామీస్, సైక్లోన్స్ వల్ల ఎఫెక్ట్ అయితే, రైట్. ఎపిడమిక్స్, సో ఇప్పుడు కరోనా లాంటి ఎపిడమిక్స్ కానీ, రైట్. సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, బాగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న వాళ్ళు, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా వేరే ప్రాంతాలకు ఇవన్నీ ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఇక్కడ బ్రతకడం కష్టమని వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో అవన్నీ పుష్ ఫ్యాక్టర్. ఫుల్ ఫ్యాక్టర్స్ అంటే అట్రాక్ట్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి. సో అట్రాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే, సో మనకు ఎక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో, అంటే లివింగ్ కండిషన్స్ ఉంటాయో, పీస్ అండ్ స్టెబిలిటీ ఉంటుందో, సెక్యూరిటీ ఆఫ్ లైఫ్లో ఉంటుందో, ప్లీజెంట్ క్లైమేట్ ఉంటుందో, సో ఇలాంటివన్నీ ఫుల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఏంటిది, పుష్ ఫ్యాక్టర్ ఆ ఫుల్ ఫ్యాక్టర్ అంటే ఇట్ ఇస్ పుష్ ఫ్యాక్టర్. అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారో సడన్గా వైరస్ వచ్చింది కాబట్టి, సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు, పుష్ చేసేసారు. ఎందుకంటే ఎపిడమిక్స్ అనే వాళ్ళు పుష్ అంటే ఇంకా తట్టుకోలేదు. పుల్ అంటే ఏంటిది, అట్రాక్ట్ చేయడం. ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది, మనకి అవసరమైన కండిషన్స్ అని ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతాం. మన అవసరమైన కండిషన్స్ లేనప్పుడు ఆ ప్రాంతం నుంచి మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతుంటే పుష్ అనమాట. అక్కడ ఉన్న కండిషన్స్ మనం పుష్ చేస్తున్నాయి, గో అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అని. సో పుష్ ఫ్యాక్టర్స్ అండ్ ఫుల్ ఫ్యాక్టర్స్ ఈ ఎగ్జామ్లో ఇస్తాడు. సో ఇవే ABCD ఆప్షన్స్లలో ఇచ్చేస్తాడు వాడే. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫుల్ ఫ్యాక్టర్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పుష్ ఫ్యాక్టర్. సో ఎగ్జామ్లో ఇప్పుడు కంపల్సరీ క్వశ్చన్ ఇది.
సో మనకి మైగ్రేషన్ సెన్సస్ 2011లో మైగ్రేషన్ రిపోర్ట్ కూడా కండక్ట్ చేశారు. సెన్సస్ 2011 ప్రకారం అవి 2011లో కండక్ట్ చేసిన మైగ్రేషన్ రిపోర్ట్ అనేది మనకి జూలై 2019లో రిలీజ్ అయింది, మొన్న రీసెంట్గా. ఆ తర్వాత ఎగ్జామ్స్ ఏం జరగలేదు ఇప్పటివరకు, అది క్వశ్చన్స్ కూడా రాలేదు మైగ్రేషన్ మీద. ఇప్పుడు మైగ్రేషన్ బాగా జరిగింది కాబట్టి ఇప్పుడు రావచ్చు. సో దాని ప్రకారము మనకి సెన్సస్ 2011 ప్రకారము మనకి మైగ్రెంట్ని ఎలా డిఫైన్ చేశారు అంటే, సో ద పర్సన్ లివింగ్ ఇన్ అదర్ ఏరియా అదర్ దాన్ ఈజ్ బర్త్ ప్లేస్. అతని బర్త్ ప్లేస్ కాకుండా వేరే ఏ ప్లేస్లో నివసించినా అతన్ని సెన్సస్ 2011 ప్రకారం ఏమంటామంటే సో మైగ్రెంటే అంటాం. ద పర్సన్ ఈజ్ లివింగ్ ఇన్ అదర్ ఏరియాస్ అదర్ దాన్ ఈజ్ బర్త్ ప్లేస్, సో దెన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మైగ్రెంట్ అని చెప్తాం. సో టోటల్గా ఇండియాలో మనకి 45 crores ఆఫ్ ద మైగ్రెంట్స్ ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళిపోతున్నారు. హైయెస్ట్ ప్లేస్ అంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది మైగ్రెంట్స్లో 5.74 crores, ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్ 5.65, వెస్ట్ బెంగాల్ 3.34, గుజరాత్ 2.69 crores, కేరళ 1.79, పంజాబ్ 1.37. టాప్ స్టేట్ గుర్తుపెట్టుకోవాలి, టాప్ 2 మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. సో టోటల్గా ఇండియాలో ఉన్న మైగ్రెంట్స్ 2011 సెన్సస్ ప్రకారం విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద జూలై 2019లో రిలీజ్ చేశారు వీటిని. సో దానికి 45.5 crores అనేది టోటల్గా మన ఇండియాలో ఉన్న మైగ్రెంట్స్, రైట్. మళ్ళీ చూద్దాం. సో 2011లో చూస్తే మనకి 31.5 crores ఉన్నారు, 31.5 crores. 2011కి వచ్చేసరికి మనకి 2001 ప్రకారం 100 billion మన పాపులేషన్, 2011కి వచ్చేసరికి 121. అక్కడ 100 కోట్ల పాపులేషన్ ఉండేది 2001లో, 2011కి వచ్చేసరికి 121 crores ఉన్నారు. సో కాబట్టి ఈ 31 crores నుంచి 45 crores పెరిగింది మనకి పాపులేషన్ 2001 సెన్సస్ నుంచి 2011. సో గ్రోత్ రేట్ ఎంత అంటే మనకి 44.35 ఈజ్ దట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద మైగ్రేషన్. సో ఇండియా మైగ్రేషన్ అనమాట. సో 45 crores అనమాట. ఎంత ఉండే అది టోటల్గా మనకి. సో 31.45 crores ఉన్నది. సో మనకి ఎంత అయిందంటే 45.5 crores పెరిగిందనమాట. సో 2011 సెన్సస్ ప్రకారం. అయితే మరి వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. సో దీంట్లో మళ్ళీ ఇదంతా 45.5 crores అంటే ఇండియాలో ఉన్నటువంటి 37.8% ఆఫ్ ద పాపులేషన్. సో ఇండియాలో 121 crores ఆఫ్ ద పాపులేషన్ కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం 37.5 crores ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ద మైగ్రెంట్స్ ఇన్ ఇండియా, రైట్. సో నెక్స్ట్ వీళ్ళంతా ఎక్కడ వెళ్తున్నారు మరి. సో ఈ 45 crores ఆఫ్ ద పీపుల్ లోపల మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ రాష్ట్రాన్ని దాటి వెళ్తున్నారా లేదంటే వాళ్ళ రాష్ట్రంలోనే ఉంటున్నారా అన్నది పాయింట్. ఇక్కడ మనం చూస్తే టోటల్ మైగ్రేషన్స్ ఎంత 45 crores కదా. 40 crores లోపల మనకి ఇంట్రా స్టేట్ మైగ్రేషన్ అంటే విత్ ఇన్ ద స్టేట్లో 39.5 crores ఆఫ్ ద పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ విత్ ఇన్ ద స్టేట్ అంటే వాళ్ళ రాష్ట్రంలోనే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్కి వెళ్తున్నారు. ఎంతమంది 39.5 crores ఆఫ్ ద పీపుల్ అంటే మోస్ట్లీ, రైట్. నెక్స్ట్ వాళ్ళ రాష్ట్రాన్ని దాటి వేరే రాష్ట్రానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది 5.43 crores అనేది ఉంది. అదర్ స్టేట్స్కి అంటే ఇంటర్ స్టేట్ అంటే వాళ్ళ రాష్ట్రం బార్డర్ దాటి ఉత్తరప్రదేశ్ వాళ్ళు మహారాష్ట్రకి కానీ, మహారాష్ట్ర వాళ్ళు గుజరాత్కి కానీ, లేదంటే బీహార్ వాళ్ళు వెస్ట్ బెంగాల్కి కానీ, లేదంటే అస్సాం కానీ, ఇట్లా అదర్ స్టేట్స్కి. సో అదెంత ఉంది 5.43 crores ఉంది టోటల్గా. సో మనం చూస్తే 39.5 crores అనేది ఇంట్రా స్టేట్ విత్ ఇన్ ద స్టేట్. ఇంటర్ స్టేట్ వచ్చేసి 5.43 crores. టోటల్ వచ్చేసి 45.5 crores ఆఫ్ ద పాపులేషన్ విచ్ ఇస్ 37.8% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్. సో దెన్ అనలైజ్ ద రీజన్స్. వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద మైగ్రేషన్ కోసం మేజర్ రీజన్ చేస్తే రెండు రీజన్స్ ఏమున్నాయి మనకి. ఒకటి మ్యారేజ్, సో సెకండ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. సో మేజర్గా 2/3 ఆఫ్ ద ఉమెన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఎందుకు మైగ్రేట్ అవుతున్నారంటే 2/3 ఆఫ్ ద ఉమెన్ రీజన్ ఈజ్ ద మ్యారేజ్. అండ్ మెన్కి వచ్చేసి మేజర్ ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు అంటే ఎంప్లాయ్మెంట్. సో భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకరు మైగ్రెంట్, ఎందుకంటే 121 crores ఆఫ్ ద పాపులేషన్, 45 crores ఏంటిది మైగ్రెంట్స్ అంటే ఆటోమేటికల్ 1/3. సో ప్రతి ముగ్గురు సిటిజన్స్ లోపల ఒకరు ఏమున్నారు ఇండియాలో, సో మైగ్రెంటే ఉన్నారు. సో మేజర్ రీజన్స్ ఫర్ ద మైగ్రెంట్ ఏంటిది, ఒకటి మ్యారేజ్, రెండోది ఏంటిది ఎంప్లాయ్మెంట్. సో హైయెస్ట్ మైగ్రేటర్స్ ఉన్నది ఎవరు, మహారాష్ట్ర, సెకండ్ ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్. మ్యారేజ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అది. ఉమెన్ ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు అంటే మ్యారేజ్ వలన. సో మెన్ ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు అంటే మేజర్ రీజన్ ఈజ్ ద బిజినెస్. 2 మేజర్ రీజన్స్ ఫర్ ద మైగ్రేషన్ ఈజ్ ద మ్యారేజ్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో మహారాష్ట్ర టాప్ 5.7 crores, ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్ 5.65, వెస్ట్ బెంగాల్, గుజరాత్ ఇవన్నీ కూడా. సో వీళ్ళు మైగ్రెంట్స్ అనమాట టోటల్గా. ఈ రాష్ట్రానికి అదర్ స్టేట్ నుంచి ఇప్పుడు మహారాష్ట్ర చూస్తే 90 lakhs మెంబర్స్ మహారాష్ట్రలో ఉన్నారు. ఎక్కడ నుంచి, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. అదే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో చూస్తే 40 lakh crores ఉన్నారు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. వెస్ట్ బెంగాల్లో చూస్తే 23.8 lakh crores ఉన్నారు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఓవరాల్ ఎంత మైగ్రెంట్స్ ఉన్నారంటే 3.3. మిగతా వాళ్ళు ఎవరు, ఇప్పుడు మహారాష్ట్ర తీసుకుంటే 90 lakhs అనే వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చారు. అంటే మిగతా వాళ్ళు ఎవరో మహారాష్ట్ర వాళ్ళే, కానీ ఇంకో డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్కి వాళ్ళు మైగ్రేట్ అయినారు అనమాట. సోషల్గా ఇండియాలో ఏముంది, ఇంట్రా మైగ్రేషన్ ఎక్కువ ఉంది. ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ కన్నా కూడా ఇంటర్ స్టేట్. ఇప్పుడు అందరూ కూడా
ఈ కరోనా వైరస్ వల్ల ఆ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలో మైగ్రేట్ అవ్వడం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. కానీ ఒక రాష్ట్రంలో ఉండే ఆ రాష్ట్రం నుంచి మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి చాలా, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు అందరూ ఇక్కడ నుంచి ట్రావెల్ అవ్వడం జరిగింది. సో అది ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఎంత ఉంది మనకి 5 crores ఉంది ఇంటర్ స్టేట్ మైగ్రేషన్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా 5 crores ఆఫ్ ద పీపుల్ పైన ఎఫెక్ట్ పడింది మనకి, రైట్. సో పుష్ ఫ్యాక్టర్స్, ఫుల్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.